ఈ ఏడాది పత్తి రైతులపై కాలంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పగబట్టినట్టే కనిపిస్తోంది. అధిక వర్షాలతో ఓవైపు పత్తి పాడైపోతుండగా మరోవైపు మిగిలిన పత్తినైనా అమ్ముకుందామంటే కేంద్రం సవాలక్ష కొర్రీలు పెడుతున్నది. దాంతో పత్తి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రాష్ట్రంలో పత్తి రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ప్రకృతితో పాటు ప్రభుత్వాలు కూడా పత్తి రైతుల పట్ల కర్కశంగా ప్రవర్తిస్తున్నాయి. ఇప్పటికే అకాల వర్షాలతో సగం పత్తి పాడైపోయింది. మిగిలిన ఆ కాస్త పత్తినైనా అమ్ముకుందామంటే ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు జిన్నింగ్ మిల్లులతో పంచాయతీ కారణంగా కొనుగోలును కేంద్రం ఆలస్యం చేసింది. తాజాగా పత్తి కొనుగోలులో కొత్త యాప్ను ప్రవేశపెట్టి మరో ఇబ్బందికి తెరతీసింది. ఈ యాప్ గణన దాటితేనే రైతులు తమ పత్తిని అమ్ముకోగలరు. ఈ సీజన్లో పత్తి కొనుగోళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కపాస్ కిసాన్ మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పత్తి పంట సాగు చేసిన రైతులు ఈ యాప్లో ఎన్రోల్ చేసుకోవడంతో పాటు స్లాట్ బుకింగ్ ను తప్పనిసరి చేసింది. ఆ విధంగా చేసుకున్న రైతుల పత్తిని మాత్రమే సీసీఐ కొనుగోలు చేస్తుంది. దీంతో కేంద్ర ప్రభుత్వ కొత్త విధానంపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. కేంద్రం పెట్టిన ఈ నిబంధనతో చదువురాని స్మార్ట్ ఫోన్ లేని రైతుల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా పత్తి కొనుగోలులో స్లాట్ బుకింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. కపాస్ కిసాన్ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు అదే యాప్లో పత్తి విక్రయానికి స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ రోజు ఏ సమయంలో ఏ జిన్నింగ్ మిల్లుకు పత్తి తీసుకొస్తారనే అంశాలను పొందుపరిచి స్లాట్ బుక్ చేసుకోవాలి. అలా చేస్తేనే ఆ రైతు నుంచి పత్తిని కొనుగోలు చేస్తారు. స్లాట్ బుక్ చేసుకున్న రైతులు ఆ సమయానికి అక్కడికి చేరుకోవాలి. లేని పక్షంలో పత్తి కొనుగోలు చేయరు. లేదంటే మళ్లీ స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. పత్తి అమ్మకాల్లో కపాస్ యాప్ను ప్రవేశపెట్టడం, రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ విధానంపై పత్తి రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల్లో చాలా మంది నిరక్షరాస్యులుంటారు. చాలా మంది రైతులకు ఫోన్లు, ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు ఉండవు. దీంతో ఆధార్తో అనుసంధానమైన ఫోన్ నెంబర్తోనే యాప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఏ విధంగా సాధ్యమవుతుందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకసారి స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత వివిధ కారణాలతో ఆలస్యంగానో లేక మొత్తానికి వెళ్లలేకపోతేనో రైతులు మళ్లీ స్లాట్ బుక్ చేసుకుని వేచి చూడాలి. ఇదిలా ఉంటే సాధారణంగా రైతులు తమకు దగ్గరలోని కొనుగోలు కేంద్రాలకు వారికి వీలైన సమయంలో పత్తి తీసుకెళ్తారు. అక్కడికి తీసుకెళ్లిన తర్వాత యాప్లో రిజిస్ట్రేషన్, స్లాట్ బుక్ చేస్తేనే కొనుగోలు చేస్తానంటే రైతులు తిరగబడే ప్రమాదం ఉందని అధికారులు, జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యాప్ను ప్రవేశపెట్టిన సీసీఐ ఇప్పటి వరకు దీనిపై రైతులకు కనీస అవగాహన కల్పించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పత్తి రైతులు తమ పత్తి అమ్ముకునేందుకు నానా కష్టాలు పడాల్సిందేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.